ఇతరులపైన అక్కసుతో ఇతరులకు చెడు చేయబోయి వాళ్ళే అదే చెడును ఎలా అనుభవించాల్సి వస్తుంది, తాను తీసినటువంటి గోతిలో తానే పడటం లాంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కొంతమంది ఆలోచన విధానం ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే అక్కసుతో ఈర్ష్యతో ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళతో ప్రేమగా నటిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే చాప కింద నీరులాగా వాళ్ళ చుట్టూ మోసాన్ని ఏదో ఒక నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూడటానికి మాత్రం చాలా దగ్గరి వాళ్ళలాగా, చాలా ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులుగా, చాలా సన్నిహితంగా మెదులుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు తాము ఇతరులకు కీడి చేయాలని చెప్పి వాళ్ళ కోసం ఏదో నష్టాన్ని తయారు చేసి పెడతారు, కానీ అదే నష్టంలో వాళ్ళే కూరుకుపోతారు. దాన్నే మనము ఎవరు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడటము అని చెప్పి అంటాము. ఇక్కడ ఏంటంటే ఒక కథతో మీకు ఉదాహరిస్తాను. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి చాలా పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తూ ఉంటాడట. అతని కింద ఒక సూపర్వైజింగ్ ఉంటారు కదా, అలా సూపర్వైజింగ్ పర్సన్ని పెట్టుకున్నాడట. ఈ బాస్గా ఈ సూపర్వైజర్కి ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉండేవాడట. ఇతనికి బాస్తో చాలా ప్రేమగా ఉంటున్నట్టే ఉండేది, కానీ బాస్ అంటే ఈ సూపర్వైజర్కి విపరీతమైనటువంటి ద్వేషం ఉండేదట. ఏంటో ఇంత తక్కువగా జీతం ఇస్తున్నాడు, ఏంటో ఈ పనులన్నీ నాకే చెప్తాడు అనేటువంటి అసంతృప్తితో కూడుకున్నటువంటి అక్కసు అతని లోపల ఉంది. అలాంటప్పుడు అదేదో అతడితో చెప్పి నాకు ఇది కావాలి అని అడిగితే బాగుండేది, కానీ చెప్పకుండా ఇతనిపైన ద్వేషాన్ని కోపాన్ని పెంచుకున్నటువంటి ఇతను వ్యవస్థలో సరిగ్గా తన పనులు నిర్వర్తిస్తూ ఉండేవాడు కాదు. ఇక్కడ నష్టం చేద్దామా అన్నట్టుగా ఇతని ప్రవర్తన విధానం ఉండేది. ఒకరోజు బాస్ కనిపించిందట, ఇతడేదో అసంతృప్తితో ఉన్నట్టున్నాడు, ఇతనికి చాలా సర్ప్రైజింగ్గా ఒక గిఫ్ట్ ఇద్దాము, చాలా సంతోషపడతాడు అని చెప్పి అతన్ని పిలిచి అతని చేతిలో ఒక ఇంటి ప్లాన్తో ఉన్నటువంటి కాగితాలు అతని చేతిలో పెట్టి, ఇదిగో ఈ ఇల్లుని చక్కగా కట్టించు, ఇది నా కోసమే కట్టుకుంటున్నాను, ఎంత అద్భుతంగా ఉండాలి అంటే ఈ ఇల్లు ఏ వైపు చూసినా కూడా అత్యద్భుతంగా అనిపించాలి, ఎవరు ఆ ఇంట్లో అడుగు పెట్టినా వావ్ ఎంత అద్భుతంగా ఉంది అన్నట్లుగా నిర్మించాలి అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఆ కాగితాలు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడట. ఈ బాస్ ఉద్దేశం ఏంటి అంటే అతను తెలియకుండా సర్ప్రైజింగ్గా ఆ ఇల్లుని అతనికి గిఫ్ట్గా ఇద్దాము అనేటువంటిది ఈ బాస్ ఉద్దేశం. కానీ అతనికి ఆ విషయం తెలియదు కదా. ఆ సూపర్వైజర్ విపరీతమైనటువంటి అక్కసుతో కోపంతో అసంతృప్తితో ఉన్నాడు కదా. అందుకోసమని అక్కసుతో వెళ్ళి ఆ ఇంట్లో నాణ్యత లేనటువంటి వస్తువులను ఉపయోగిస్తూ నిర్లక్ష్యంతో ఏమాత్రం కూడా పట్టింపు లేకుండా చాలా చవకబారు వస్తువులతో ఇల్లు మొత్తం నిర్మించాడట. లోపల మాత్రం చాలా సుందరంగా తీర్చిదిద్దాడట, అవన్నీ లోపాలు బయటికి కనిపించకుండా. బాస్ దగ్గరికి వెళ్ళి ఇల్లు నిర్మించడం పూర్తయింది, ఇదిగోండి తాళం చేతులు అని చెప్పి బాస్కి అప్పగించాడట. అప్పుడు ఆ బాస్ చాలా సంతోషించి, పూర్తి చేసావా ఇల్లు, ఏది పదా చూద్దామంటూ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి చూశారట. ఇల్లు చాలా అద్భుతంగా కనిపించిందట. చాలా సంతోషపడుతూ ఆ తాళం చేతులు ఈ సూపర్వైజర్ చేతిలో పెట్టి, నీ కష్టాన్ని నేను గుర్తించాను, నువ్వు చాలా చక్కగా పని చేస్తున్నావు, నీకే ఇది గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి తాళం చేతులు అతని చేతిలో పెట్టి అతన్ని గట్టిగా హత్తుకున్నాడట. నీలాంటి పనివాడు దొరకటం నాకు చాలా అదృష్టం, అందుకోసమని నీ పైన విపరీతమైనటువంటి ప్రేమతో మహల్ లాంటి అందమైనటువంటి ఇల్లును నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను, అందుకోసమే అది నేను కట్టి ఇవ్వడం కన్నా నీకు నచ్చినట్టుగా నువ్వే కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నీ చేతే నీకే ఇంటి కాగితాలు నీకే డబ్బులు అప్పచెప్పాను, అత్యంత సుందరంగా తీర్చిదిద్దావు కదా, నేను నా కోసం అని చెప్తే నా పైన ఉన్నటువంటి గౌరవంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతావు అనేటువంటి ఉద్దేశంతోనే అలా చెప్పడం జరిగింది, నీకు సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నాను కాబట్టే ముందు చెప్పలేదు అని చెప్పి అతని చేతిలో తాళాలు పెట్టి తాపిగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఆ మేస్త్రి అంటే ఎవరైతే ఆ సూపర్వైజర్గా ఉన్నటువంటి అతని పరిస్థితి ఏంటి? నేను ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది, కానీ అతను మొదలు పునాది నుండి కూడా అత్యంత చవకబారు వస్తువులను ఉపయోగిస్తూ ఇంటి నిర్మాణాన్ని చేశాడు. ఇంకా చేసేది ఏమీ లేక ఇంటి నడి మధ్యలో తల పట్టుకొని కూర్చున్నాడట. ఇదిగో ఇలాగే కొంతమంది తమ చుట్టూ ఉన్నటువంటి అవకాశాలని అసంతృప్తితో అక్కసుతో, ఏదైనా అసంతృప్తి ఉంటే వాళ్ళ ముందే వెళ్ళబుచ్చాలి, వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేకాని వాళ్ళతోనే ఉంటూ వాళ్ళకి వెన్నుపోటు పొడవాలనో వాళ్ళకి నష్టం చేయాలనో ప్రయత్నం చేస్తే అందులో ఆ నష్టంలో మనమే కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిగో ఈ కథలో తన కోసం నిర్మిస్తున్నటువంటి ఇంటిని తానే ఎంత నాణ్యత లోపించినటువంటి ఇంటిని కట్టుకున్నాడో చూసాం కదా. అలాగే మనతో ఉంటూనే మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు మనతో ఆప్యాయతతో ప్రేమతో వ్యవహరిస్తూనే ఉంటారు, కానీ మన నాశనాన్ని మన వినాశనాన్ని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. కానీ ప్రకృతి వాళ్ళకి అనుకూలంగా మార్చి వాళ్ళకి చెడు చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఆ చెడు మనకే జరుగుతుంది. చూడలట తనకిష్టం లేనటువంటి అత్తగారు వస్తుందని చెప్పి ఈవిడ కోసం స్పెషల్స్ చేయటం అవసరమా అని చెప్పి అందులో మిగిలిన 4 కూరగాయలు ఏవో వాడిపోయినటువంటి కూరగాయలు కలిపి వంట చేసిందట. అత్తగారు కాసేపు అయ్యాక తింటాను అన్నారట. కానీ అప్పుడే ఇంట్లోకి వచ్చినటువంటి తన కొడుకు ఆకలిగా ఉందమ్మా అని చెప్పి ఏదైతే ఈవిడ వండి పెట్టినటువంటి కూర ఉందో ఆ కూరని వడ్డించుకొని గబగబా ఆకలితో ఉన్నటువంటి కొడుకు తినేశాడట. అప్పుడు ఈ తల్లి ఎంతో బాధపడిందట. ఇలాగే మన జీవితంలో మనం ఎవరికో నష్టం చేయాలని వాళ్ళపైన కోపాన్ని ప్రదర్శించాలని అక్కసుతోనో అసూయతోనో
లేదంటే అసంతృప్తితోనో వాళ్ళకేదో చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి జరిగే నష్టం కన్నా అది మన అత్యంత సన్నిహితులకు మనకే నష్టం జరుగుతుంది. అందుకని అలా ప్రవర్తించకుండా వాళ్ళతో ప్రేమగా ఉంటూనే వాళ్ళకి గోతులు తెవ్వడం దేనికి చెప్పండి? మీ అసంతృప్తిని డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నాకు ఈ బాధ ఉంది, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉన్నదున్నట్టుగా 2 మాటల్లో వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. అంతే తప్ప ఇలా అక్కసుతో మనసులో ఏదో పెట్టుకొని బయటికి మాత్రం ప్రేమ నటిస్తూ వాళ్ళని ఎప్పుడు అనగదొక్కుదామా, వాళ్ళ చెడుని ఎప్పుడూ కోరుకుంటూ వాళ్ళు ఎప్పుడు పతనం అవుతారా అని చూస్తున్నటువంటి వ్యక్తులుగా మాత్రం ఎప్పుడు ఉండకూడదండి. అది చాలా చెడ్డ అలవాటు. ప్రకృతి ఒక్కసారి వాళ్ళకు అనుకూలంగా మారిందో మనల్ని ఎక్కడికో తొక్కి పడేస్తుంది. అందుకోసమని ఎప్పుడు కూడా ఇతరులకి చెడు చేయాలనేటువంటి తలంపుతో ఉండకూడదు. సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి ఆలోచనతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి తప్ప ఇతరుల చెడుని మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదు. వాళ్ళతో స్నేహంగా ప్రవర్తిస్తూ వాళ్ళకి అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తూ గోతులు తవ్వాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించకూడదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తుల చేతిలో బలి అయ్యారా? ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశారా? అయితే ఆ సంఘటన ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.